అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇద్దరు లెజెండ్స్ గురించి మాట్లాడుకుందాం. సౌత్ ఇండియన్ సినిమా గోల్డెన్ ఏజ్లో ఇద్దరు సూపర్ స్టార్సే. కానీ వాళ్ల జీవితాలు మాత్రం చాలా నాటకీయంగా వేర్వేరు దారుల్లోకి వెళ్ళిపోయాయి. అసలు అదెలా జరిగిందో చూద్దాం. ఒక లెజెండ్ ఒకప్పుడు తనతో పాటు వెలిగిన మరో స్టార్ పడిపోయాక ఎలా గుర్తుంచుకుంటారు? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన కథ మొత్తం తిరుగుతుంది. చాలా ఎమోషనల్ స్టోరీ ఇది. సరే, మరి ఆ ఇద్దరు లెజెండ్స్ ఎవరంటే, ఒకరు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఇంకొకరు మహానటి సావిత్రి. వాళ్ళిద్దరూ వాళ్ల యాక్టింగ్తో ఒక తరాన్నే శాసించారంటే అతిశయోక్తి కాదు. వాళ్ళిద్దరి కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు వాళ్ల స్టేటస్ చాలా డిఫరెంట్గా ఉండేది. కాని ఇద్దరూ ఇద్దరే. ఒకవైపు చూస్తే గుమ్మడిగారు ఒక రెస్పెక్టెడ్ యాక్టర్, ఆయన కెరీర్ చాలా లాంగ్ అండ్ స్టేబుల్గా సాగింది. మరోవైపు మహానటి సావిత్రి, ఆమెది మెరుపులాంటి సూపర్ స్టార్డం. తన టైంలో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ అంటే ఆలోచించండి ఏ రేంజ్ స్టారో. సరే, ఇప్పుడు కొంచెం టైం ట్రావెల్ చేసి 1950లు 60ల కాలానికి వెళ్దాం. అదే వాళ్ళిద్దరికీ గోల్డెన్ ఏజ్ అనమాట. ఇద్దరూ తమ టాలెంట్కి పీక్ స్టేజ్లో ఉన్నారు. లెక్కలేనన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇద్దరూ ఒకే టైంలో నేషనల్ లెవెల్లో ఎంత పెద్ద గుర్తింపు పొందారో చూడండి. గుమ్మడిగారికి తోడు దొంగలు, మహామంత్రి తిమ్మర్సు లాంటి సినిమాలకు ప్రెసిడెంట్ అవార్డులొచ్చాయి. ఆల్మోస్ట్ అదే టైంలో సావిత్రిగారికి చివరకు మిగిలేది సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు స్పెషల్ మెన్షన్ దక్కింది. అంటే ఇవి జస్ట్ అవార్డ్స్ లిస్ట్ కాదు, ఆ జనరేషన్ సినిమా మీద వాళ్ళిద్దరూ వేసిన ముద్రకు, వాళ్ల టాలెంట్కు ఇదొక సాక్ష్యం. అంతేకాదు, ఆ టైంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో వాళ్ళిద్దరూ కామన్గా కనిపించేవాళ్లు. అబ్బో, మాయాబజార్ గురించి చెప్పాలా? బలరాముడిగా గుమ్మడిగారు, శశిరేఖగా సావిత్రి, అద్భుతం. ఇంకా మిస్సమ్మ, అర్ధాంగిలాంటి ఎన్నో క్లాసిక్స్లో వాళ్ల కాంబినేషన్ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక్కడ్నుంచే కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తోంది. ఒకేలా సక్సెస్ఫుల్గా సాగుతున్న వాళ్ళిద్దరి జీవితాలు ఇక్కడ్నుంచే పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్లడం మొదలైంది. ఒకే దారిలో వెళ్తున్న వాళ్లు అసలు ఎందుకు, ఎలా విడిపోయారో చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే ఆ తేడా ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఒకవైపు గుమ్మడిగారు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కుగా గౌరవం పొందుతూ చాలా స్టేబుల్ లైఫ్ లీడ్ చేశారు. కానీ మరోవైపు సావిత్రిగారి జీవితం మాత్రం ఎవరూ ఊహించని మలుపులు తిరిగింది. ఆమె మంచి మనసు, ఆ దానగుణం, కొన్ని సినిమాలు తీసి ఫైనాన్షియల్గా లాస్ అవడం, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కలిసి ఆమె కెరియర్ని, హెల్త్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఒకప్పుడు క్వీన్లా బతికిన ఆమె చివరికి చాలా ఆర్థిక కష్టాలు పడాల్సొచ్చింది. ఈ టైంలైన్ చూస్తే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. చూడండి, 60లలో ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ స్టేటస్లో ఉన్నారు. కానీ 70లో వచ్చేసరికి గుమ్మడిగారు పద్మశ్రీలాంటి అవార్డులు తీసుకుంటుంటే సావిత్రిగారు తన ఆస్తుల్ని కోల్పోతున్నారు. ఆ గ్యాప్ అలా పెరుగుతూనే పోయింది. చివరకు వాళ్ల మరణాల మధ్య ఉన్న దశాబ్దాల తేడా వాళ్ల వేరువేరు ప్రయాణాలకు ఒక విషాదకరమైన ముగింపు పలికింది. ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత ఎమోషనల్ పార్ట్కొచ్చాం. సావిత్రిగారిని చివరిసారిగా కలిసినప్పుడు గుమ్మడిగారికి ఎదురైన ఒక వ్యక్తిగత అనుభవం. ఇది చాలా గుండెల్ని పిండేసే సంఘటన. ఆమె చివరి రోజుల్లో సావిత్రిగారి పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఒకప్పుడు తనతో పాటు మహారాణిలా వెలిగిన కోస్టార్ ఆ స్థితిలో ఉండటాన్ని గుమ్మడిగారు అస్సలు తట్టుకోలేకపోయారు. ఆ చివరి మీటింగ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు స్వయంగా గుమ్మడిగారే తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. చివరి రోజుల్లో ఉన్న సావిత్రిగారిని చూట్టానికి వెళ్ళినప్పుడు ఆమె పరిస్థితి చూసి ఆయన గుండె తరుక్కోయింది. ఎవరికీ చెప్పకుండా, ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా చాలా సైలెంట్గా 2000 రూపాయలు ఆమె దిండు కింద పెట్టొచ్చారట. ఆలోచించండి, ఎంత గొప్ప మనసో. అది కేవలం డబ్బివ్వడం కాదు, ఒక లెజెండ్ మరో లెజెండ్కి ఆమెకు అత్యంత అవసరమైన టైంలో సైలెంట్గా ఇచ్చిన గౌరవమది, సపోర్ట్ అది. ఒకే యుగానికి చెందిన ఇద్దరు గొప్ప కళాకారుల మధ్య ఉన్న మానవత్వానికి, ఒకరిపై ఒకరికున్న మర్యాదకు ఇదొక సింబల్. అసలు ఒక స్టార్ నిజమైన లెగసీ అంటే ఏంటి? పేరు, డబ్బు ఇవన్నీ ఈ రోజుంటాయి, రేపు పోతాయి. కాని కష్టకాలంలో చూపించిన ఆ కాస్త మానవత్వం, ఒకరికొకరు ఇచ్చుకున్న గౌరవం, అవే ఎప్పటికీ నిలిచిపోతాయి. బహుశా ఒక స్టార్ నిజమైన వారసత్వం వాళ్ల యాక్టింగ్లో మాత్రమే కాదు, వాళ్ల క్యారెక్టర్లో కూడా ఉంటుందేమో. ఈ ఆలోచనతో ఈరోజుకి ముగిద్దాం.